వెల్కమ్ టు లక్కీ లోటస్. నేను ఇవాళ మీకు పచ్చిమిరపకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తా. దానికి ఏం లేదు, నూనెలో కొంచెం పచ్చిమిరపకాయలు వేయించుకొని దానిలోనే కొంచెం చింతపండు పసుపు వేసి ఒక్క నిమిషం మగ్గించుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో షిఫ్ట్ చేసేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని, అంటే అందులో మిక్సీ పట్టడానికి కొంచెం ఉప్పు, చిన్న బెల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోండి కచ్చా పచ్చాగా. ఆ తర్వాత పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత తాలింపు వేసుకోవడానికి నూనె తీసుకొని దానిలోనే ఆవాలు, మెంతులు, మినపప్పు, శనగపప్పు, కొంచెం ఇంగువ వేసేసుకొని ఆ పోపు వేగంగానే దానిలో కలిపేసుకుంటే అంతే, చాలా సింపుల్ అనమాట, పచ్చడి అయిపోతుంది. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే నోరు కొద్దిగా చురుచురులాడుతున్నా, కళ్ళు మండుతున్నా, ముక్కంబడి నీరు గారుతున్నా కానీ ఇష్టంగా తింటారు. రొట్టెల్లోకి, అన్నంలోకి, అన్నిట్లోకి ఎక్సలెంట్ చట్నీ.